సాతాను మాటలకే కాదు, సాతాను శక్తులకే కాదు, సాతాను తలంపులకే కాదు, సాతానుకు నువ్వు అసలు భయపడే వ్యక్తిగా ఉండవు. దేవుని చిత్తము చేసేటువంటి వ్యక్తిగా ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, అది బ్రతికి ఉన్నప్పుడే నీ జీవితంలో ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడి నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు మార్గములో నువ్వు అడుగులు వేసినట్లయితే, ఆయన మాత్రమే చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని. ఇలా చెప్పిన దేవత చరిత్రలో లేదు, దేవుడు చరిత్రలో లేదు. కాబట్టి ఆయన నువ్వు వెంబడించడం మొదలుపెట్టినట్లయితే నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడతావు. రెండోది, చావు భయం లేకుండా ఒక మంచి జీవితం జీవించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రియమైన బిడ్డలారా,